హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రేషన్ కార్డుదారులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో పండుగ లాంటి శుభవార్త వినిపించనుంది. ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం కానుక అందించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అయితే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అలాగే ఉగాది పండుగ నుంచే సన్నబియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను 4.59 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. దీంతో ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సంక్రాంతి పండుగకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. పలు కారణాల వల్ల వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ఉగాది పండుగ కానుకగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించగా అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఈ సన్నబియ్యం పాత రేషన్ కార్డుదారులకే ఇస్తుందా, లేక కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత వాళ్లకు కూడా కలిపి ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.